Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ పోరాట శకం ముగిసింది. దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గ హక్కుల కోసం, రిజర్వేషన్ల సాధన కోసం సింహ స్వప్నమై నిలిచిన ఆ గొంతు మూగబోయింది. కాపు ఉద్యమ నేత, మాజీ ఎంపీ, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న ఆయన సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఏపీ వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పట్టుబడితే వెనక్కు తగ్గని మొండిఘటంగా పేరుగాంచిన ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానంపై యూటీవీ ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం తనదైన ముద్ర వేసుకున్నారు. 1953 జనవరి 22న కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ చిన్నతనం నుంచే ప్రజల్లో తిరిగే తత్వాన్ని అలవర్చుకున్నారు. ఆయన తండ్రి ముద్రగడ వీరరాఘవరావు కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉండడంతో పద్మనాభానికి రాజకీయ వారసత్వం అబ్బింది. ముద్రగడ తండ్రి వీరరాఘవరావు ప్రత్తిపాడు నుంచి 1962, 1967లో 2 సార్లు స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచారు. ముద్రగడ తండ్రి హఠాన్ మరణంతో నీలం సంజీవరెడ్డి సూచన మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. కేవలం 25 ఏళ్ల వయసులోనే, అంటే 1978లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ తరపున ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అప్పట్లో యువకుడైన ముద్రగడ అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు గోదావరి జిల్లాల ప్రజలు ఒక సరికొత్త నాయకుడిని చూశారు. ఆ తర్వాత 1983, 1985 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున వరుస విజయాలు సాధించారు. ఆ కాలంలోనే ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారు. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా చేసిన ముద్రగడ ఆ తర్వాత కాలంలో విభేదాల వల్ల పదవికి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 1989లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇక 1994లో ప్రత్తిపాడు నుంచి ఓడిపోయిన తర్వాత ఆ నియోజకవర్గం నుండి పోటీ చేయనని ప్రకటించారు. కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా 1999లో కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి పార్లమెంటులోనూ అడుగుపెట్టారు. వైఎస్ ఆహ్వానం మేరకు 2009లో మళ్లీ కాంగ్రెస్లో చేరి పిఠాపురం అసెంబ్లీ నుండి ఓడిపోయారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఆయన ఏ పదవిలో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా, అవినీతి మరకలు లేని స్వచ్ఛమైన రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు ముద్రగడ.